బురదల్లి వరదలో ఉన్న ప్రజల్ని ఇంకా భయపెట్టి వెళ్తున్నాం. ఇది నీ కంట్రిబ్యూషన్. ఇప్పుడు లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కి పెట్టాడు. అది రిజెక్ట్ అయినప్పుడైనా వచ్చి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి నీ వైసీపీ పార్టీకి ఓట్లేసిన ప్రజలనైనా సరే తీసుకెళ్లి నీ ప్యాలెస్ లో పెట్టుకొని వాళ్ళకి భోజనాలు మంచినీళ్ళు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా నీ వైసీపీ కార్యకర్తలకి ఓటర్లకైనా సరే. నువ్వు వెళ్ళి బెంగళూరులో కూర్చున్నావు. ఇక్కడ నీకు ఓట్లేసిన ప్రజలు ఏమైపోవాలి? 40% మా దగ్గర ఉన్నారు, మాది ప్రజా విజయం అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ పార్టీ అండ్ నాయకులు 40% లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఓటేసిన ప్రజల యొక్క బాధ్యత తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఈ నాయకులంతా? అరుణ గారు, ఏంటి డిప్యూటీ సీఎం గారు ఆన్ డ్యూటీయా పిఠాపురం ఎమ్మెల్యే గారు? ఎందుకంటే అదే బాగా వైరల్ అయింది. పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు ఆన్ డ్యూటీయా ఈ రోజు నుంచి? 100% అండి. ఆల్రెడీ ఇక్కడ విజయవాడ వరద అనేది ముందస్తు హెచ్చరికలు అనేవి కొంచెం డిలే అవ్వడం మూలంగా చాలా వరకు నష్టపోయాము. కానీ కాకినాడకు సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లడ్ సంబంధించినటువంటి ముందస్తు హెచ్చరికలు రావడంతో దగ్గరే ఉండి మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టడం అనే చర్యలు ముందస్తుగానే తీసుకున్నాం. అలాగే దూరంగా ఉండి పర్యవేక్షించడం కన్నా కూడా దగ్గరగా ఉంటే ఏ అధికారి సరిగ్గా పనిచేస్తున్నాడు, ఏ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాడు, ఏ శాఖలు డిలే చేస్తున్నాయి అనేది చూసుకోవడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని మరి పిఠాపురం ఎమ్మెల్యే గారిగా అలాగే డిప్యూటీ సీఎం గారిగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలను రక్షించే పనిలో ఉన్నారు. ఓకే, రైట్. బుజ్జి గారు, ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఒక పక్క బ్యారేజీలు కూలిపోతున్నాయట, మరొక వైపు పులిహార పట్లాలు కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వట్లేదట, డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. మరి బీజేపీ కేంద్ర సాయం అనే అంశం అన్నది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ రకంగా ఆదుకోబోతున్నారు? సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ అలాగే వీక్షకులకి నమస్కారం తెలియజేస్తున్నాను.